వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నా రొమాంటిక్ స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకే స్టోరీ మొదలు పెడతాను. ఒక అందమైన ప్రేమ జంట. మనలో ప్రతి ఒక్కరిలోనూ ప్రేమ అనేది ఎప్పుడు ఎవరిపై ఏ క్షణాన పుడుతుందనే విషయం ఎవ్వరూ చెప్పలేరు. అయితే తొలిసారి ప్రేమలో పడినప్పుడు మాత్రం మనసులో ఉండే ఫీలింగ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. మన కళ్ళ ముందు కొత్త కలర్, ఫుల్ వరల్డ్ వాలిపోయినంత ఫీల్ వస్తుంది. నాకు కూడా ఇలాంటి ఫీలింగే మొదటిసారి వచ్చింది. ఆ సమయంలో ఈ ప్రపంచంలో మేమిద్దరం తప్ప ఇంకెవ్వరూ లేరనే ఫీలింగ్ నాకు కలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే మేమిద్దరమే కొత్త లోకంగా మారిపోయాం. వీటినన్నింటి సంగతి పక్కన పెడితే నా లవ్ స్టోరీ అందరిలా కాలేజీల్లోనూ ఆఫీసుల్లోనూ స్టార్ట్ కాలేదండోయ్. నా ప్రేమ బస్సులో జర్నీ చేస్తుండగా, అంటే కార్లో జర్నీ చేస్తుండగా భలే గమ్మత్తుగా స్టార్ట్ అయింది. నాకు తెలిసినంత వరకు ఇలాంటి లవ్ స్టోరీ ఎక్కడా లేదనుకుంటాను. నా ప్రేమ ప్రయాణం ఎంతవరకు వెళ్ళిందనే విషయాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదే నా లవ్ స్టోరీ. నా లవ్వర్ ఎవరు, నేను ఎవరితో ప్రేమలో పడ్డానో తెలుసుకోవాలంటే నా స్టోరీని పూర్తిగా తెలుసుకోవాలి. అంటే మీరు స్టోరీని స్కిప్ చేయకుండా పూర్తిగా చదవండి. అలాగే నా స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫన్ వరల్డ్ ఛానల్. అలా ఆఫీసులో మా లవ్ ఆరంభం. నేను ఆఫీసులో చేరి 6 నెలలైనా 3 నెలల క్రితమే నాకు తన గురించి తెలిసింది. ముందుగా మా ఇద్దరికి చిన్నగా ఫోన్లో పరిచయం అయ్యింది. వాట్సాప్లో మొదలైన మెసేజ్తో మొదలైన మా ముచ్చట్లు ఆ తరువాత అలా ప్రతిరోజు గంటల కొద్దీ ఫోన్లలో గడపటం, పగలు రాత్రి అనే తేడా లేకుండా పిచ్చాపాటి కబుర్ల నుంచి ఇష్టాలు అభిరుచులు తెలుసుకునేంతలా మా ఇద్దరి పరిచయం పెరిగింది. రోజూ ఉండే ఆఫీస్ వర్క్, ఇతర పనులకు బ్రేక్ ఇచ్చి ఎక్కడికైనా మా లవ్ డీప్గా వెళ్ళాలని, హ్యాపీగా గడపాలని ఇద్దరం ప్లాన్ వేసుకున్నాం. అలా మేమిద్దరం ప్లాన్ వేసుకున్నామో లేదో ఎక్కడికైనా ఊటీకి వెళ్దామని నా లవర్ చెప్పింది. అలాగే అని తన ఇష్టం కొద్దీ ఊటీకి ప్లాన్ వేశాను. కానీ ఏదో ఒక ప్రాబ్లం, ఒకసారి తను నో చెప్పడం, ఇంకోసారి నేను నో చెప్పడం, అలా విహారయాత్ర ఎప్పుడూ క్యాన్సల్ అవుతూ ఉంది. నాకు చాలా బోర్ కొట్టేసింది. అసలు తనకి నేను ఇష్టం లేదా అన్నట్టుగా నాకు అనిపించింది. అందుకే ఏదో ఒకసారి ఇలా విహారయాత్ర వద్దు అంటుంది అనుకున్నాను. అలా ఒకరోజు తన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే సడన్గా తనే ఒకరోజు కాల్ చేసి, నేను ఒక కార్ బుక్ చేశాను, ఊటీలో మనం స్టే చేయబోయే పెద్ద హోటల్ని కూడా బుక్ చేశాను అని షాక్ న్యూస్ చెప్పింది. నేను నిజంగా నమ్మలేదు. హే, నువ్వు అబద్ధం చెబుతున్నావు అనుకున్నాను. లేదు, నిజంగా అంటూ తను బుక్ చేసిన కార్, హోటల్వి బిల్స్ చూపించింది. ఇంకా నేను నమ్మలేకపోయాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తనే నాకన్నా ముందు రెడీ అయిపోయింది. అలా ఇద్దరం ఒక చోటికి చేరుకొని అలా ఇద్దరం కార్లో ఒకరి పక్కన ఒకరు కూర్చొని అలా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను. తను నా పక్కనే కూర్చుంది. అలా తను నా పక్కనే కూర్చోవటంతో నాకు చాలా సంతోషం వేసింది. అలా తన పక్కనే సీట్లో తను నా పక్కన కూర్చొని మాట్లాడుతున్నంతసేపు నాకు సమయం అనేదే తెలియలేదు. అయితే అక్కడక్కడ కొద్ది కమ్యూనికేషన్ వల్ల మా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ ఉన్నాయి. అయినా అవన్నీ మర్చిపోయి మళ్ళీ డ్రైవింగ్ చేస్తూ అలా ఉన్నాము. అలా మా ఇద్దరి చూపులు తొలిసారి కలిశాయి. తొలి చూపులోనే నాకు తన మీద ప్రేమ ఫీలింగ్ ఎక్కువయ్యింది. నా ఫీలింగ్స్ను అర్థం చేసుకున్న నా భార్య నా భుజంపై చేయి వేయటంతో నాలో ఏదో తెలియని ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది.
అప్పటికే అలా తనకు ఇష్టమైన ఫుడ్, స్వీట్స్ని, ఫ్లవర్స్ని తీసుకొచ్చి తనకు సర్ప్రైజ్ ఇస్తున్నాను. తను ఎంతో సంతోషించి, అబ్బో, సార్ గారికి నేను ఎప్పుడో చెప్పిన నా ఇష్టాలు ఇంకా గుర్తున్నాయే అంటూ చాలా ఇంప్రెస్ అయ్యింది. అంతే కదా అంటూ నవ్వుతున్నాను. అలా తను వెనుక కురలు వేసుకుంటూ నవ్వుతూ ఉంది. అంతే, తనకి నవ్వుకి ఇంకా ఫిదా అయ్యాను.